అండ్ ఐ ఫీల్ దట్ మన ఇండియాలో ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఎ యూనిక్ పొటెన్షియల్. సో ప్రతి ప్లేస్కి కూడా మనం చూస్తే లైక్ ఇప్పుడు కాకినాడ ఉంది. సో దేర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ దేనికి కూడా. ఇప్పుడు కాకినాడలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఒక పోర్ట్ ఉంది దగ్గరే, మళ్ళీ టూరిజం కానీ కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇవన్నీ ఉన్నాయి దగ్గరే, శక్తిపీఠాలు ఉన్నాయి, పంచారామాలు ఉన్నాయి, అండ్ అగైన్ మంచి ఫుడ్ ఉన్నాయి దగ్గరే, అగ్రికల్చరల్ డెల్టా ఉంది విచ్ యూనో ఫిష్ అవనివ్వండి, అక్కడ రైస్ ప్యాడీ అవనివ్వండి, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చాలా ఉంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఫర్ ఈచ్, అలా ప్రతి ఏరియాకి. సో నేను ఎక్కడ పోస్ట్ అయినా సరే మై ఫోకస్ వుడ్ బి టు అక్కడ ఉన్న న్యాచురల్ పొటెన్షియల్ ఏంటి అండ్ అది ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు. సో ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు అంటే ఎయిదర్ ఎవరు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఆల్రెడీ తీసుకున్నారు బట్ ఇట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ బాటిల్ నెక్స్. సో ఈ రెండు కేసుల్లో కూడా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మై డ్యూటీ షుడ్ బి టు ఫాలో ఇట్ టిల్ ద ఎండ్. కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాం, చాలా మంది తీసుకున్నారు యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ చాలా ఇనిషియేటివ్స్ ఫాలో త్రూ అవ్వవు. లైక్ బీయింగ్ ఇన్ ఐపీఎస్ అకాడమీ, ఈవెన్ ఐ కెన్ సీ లైక్ మెనీ ఇనిషియేటివ్స్, చాలా మంది ఆఫీసర్స్ చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, కానీ మేబీ అవి ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవడం అండ్ కొత్తగా వచ్చిన మేబీ వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉండడం, సో దే డైడ్ డౌన్. సో అది కాకుండా ఏదైనా సరే ఒక ఇనిషియేటివ్ ఆ ఏరియాకి ఏది అవసరం, సో దాన్ని బట్టి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అండ్ మేకింగ్ షూర్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ షుడ్ నాట్ బి ఇండివిజువల్ బేస్డ్. ఇనిషియల్గా అయితే ఇట్ విల్ బి ఇండివిజువల్ సెంట్రిక్, అక్కడ బ్రెయిన్ స్టార్మ్ చేసిన ఇండివిజువల్ అవని, అడ్మినిస్ట్రేటర్ అవని, కలెక్టర్ అవని, ఎస్పీ అవ్వండి ఎవరైనా, బట్ మై ఫోకస్ షుడ్ బి నేను అక్కడి నుంచి వెళ్లే లోపు ఇట్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, సో దట్ ఎవరు వచ్చినా సరే నా తర్వాత ఇట్ కంటిన్యూస్ టు రిమైన్